దైవజనుడు కానీ ఆదరణ ఇచ్చేది ఏదైనా ఉంది భూమి మీద అంటే ఈ మాట్లాడినందరూ నా మీద కీకల్లా కోపం వచ్చినా రేపటి నుంచి నేను కనపడను కాబట్టి మీరు నన్ను ఏం చేయలేరు. నిజం మాట్లాడాలి. ఇప్పుడు చెప్పిన పెద్ద పెద్ద మాట్లాడిన వాళ్ళు రేపటి నుంచి కనపడతారో మనకు తెలియదు, కానీ ఎప్పుడు విడిచిపెట్టింది ఆయన అంటి పెట్టుకునేది ఏంటయ్యా అంటే దేవుని వాక్యం. మరొకసారి చప్పలు కొట్టిన గడిగా కనుక అది కావాలి ముఖ్యం. వాటి ఈ మాటలు మట్టి దైవజనుడు కుటుంబము ఆదరించబడిదని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. కొద్ది నిమిషాలు నేను చాలా విషయాలు అమ్మగారి గురించి చెప్పగలను. నాకు ఈ కులానికి, నాకు ఈ కుటుంబానికి, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళంతా ఏదో రకంగా సంబంధం ఉంది, కాలు ఇడిచిన వాళ్ళు ఏళ్ళు ఇడిచిన వాళ్ళు. కానీ కాకపోతే ఒక 12 సంవత్సరాల నుంచి ఆ తల్లిగారు ఒక పెద్ద కొడుకు గాను, అలాగనే ఒక తమ్ముడు గాను, ఆమె శిష్యుడు గాను స్వీకరించి కుటుంబానికి నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. మరి అబ్రాహ్మయ్య గారికి కూడా తెలుసు. మరి నాకు చాలా మంచి అనుభవాలు ఉన్నాయి వారితోనే. కానీ మీరందరూ చెప్పింది చాలు. కనుక ఇప్పుడు దేవుడి గురించిన మాటలు కొన్ని తెలియపరచాలని దైవశాకుడిగా నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. మరొకసారి చప్పలు కొడితే మీరంత సిద్ధమని నమ్ముతున్నాను. ఎవరు కూడా బాధపడకండి. 1.5 చికెన్ ఇప్పించాం, అంతేనా? దోకా లేదు. 1000-1200 మంది 2 పూటలు తిన్నా సరిపోనంత పకడ్బందీకి చేయించాం. అందరం దాన్ని మొత్తం బొక్కలతో సహా తినేళ్ళాం. నేను కూడా ఉదయం ఏం తినకుండా వచ్చాను. ఖచ్చితంగా ఆహారం అంతా మన కోసం ఉంటుంది. తమ్ముళ్ళు మంచి భోజనం సిద్ధపరిచారు. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోట నడొచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. మరొకసారి నమ్మిన వాళ్ళు చప్పల పట్టిన గడిగా. మనిషిని బతికిచ్చేది రొట్టె కొంత మాత్రం, కానీ ఎల్లప్పుడూ జీవింపజేసేది ఆయన వాక్యం. మరి ఇన్ని రోజులు ఎన్నో కోళ్ళు తిన్నారు, ఎన్నో గేదెలు తిన్నారు, ఎన్నో ఆవులు తిన్నారు, ఎన్నో కూరగాయలు టన్నులు తిని ఉంటారు. ఈ ఒక్కరోజు ఈ సందర్భంగా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశాం. దేవుని మాటలు అనే ఒక జీవ ఆహారాన్ని కొద్ది నిమిషాలు మీరు భుజించవలసిందిగా వినయంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అయ్యా వంటోళ్ళు, మీకు డబ్బులు ఇచ్చేది కరాకండి అయితే నేను చెప్పిన దాకా భోజనం పెట్టగలిగి ప్లీజ్. ఎందుకంటే కొన్ని మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఇటు అయ్యగారికి వాక్యం వేయటమే మొదలు పెడతారు అటు పైక. కనుక అది వినరు, ఇటు వినరు. కాబట్టి నేను తక్కువ సమయంలోనే ముగిచ్చేస్తాను. అందరం కలిసి భోజనం చేద్దాం. కనుక వంట వాళ్ళు మీరు సిద్ధపరచుకొని లోపు త్వరగా వదిలి పెడతాను. మరొక్కసారి మీ సంసిద్ధాన్ని వ్యక్తపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని బిడ్డారా, ఒక విషయాన్ని ఒక దైవ సేవకుడు మరణం గురించి మాట్లాడుతూ చెప్పిన విషయాన్ని మీకు నేను గుర్తు చేసి, దేవుడు ఈ సందర్భంగా మీతో చెప్పమని చెప్పిన 4 మాటలు నా మాటలు కాదు, ఈ వాక్యంలో ఉన్నవి మీకు చూపించి నేను ముగిస్తాను. ఆ దైవ సేవకుడు చెప్పినట్టుగానే మీకు అప్పచెప్తాను. ఏమని చెప్పాడంటే, అమెరికా దేశంలో ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు. మీ అందరికి తెలుసు. ప్రపంచ సువార్త అంతగా చేసిన వాడు మరొకడు లేడు. ఆయన ఊరు నేను వెళ్ళాను, ఆయన ఊరికి వెళ్ళాను, ఆయన ఇంటికి కూడా వెళ్ళాను అమెరికాలో. ఆ దైవ సేవకుడు మీ అందరికి తెలుసు. ఏం పేరు? ఆయన పేరు అది ఏకముక్త. ఎవరినైనా చెప్పేస్తారు. ప్రపంచ సువార్తీకరణ అపోస్తలుడైన పౌలు తర్వాత అంత మొనగాడు భూమి మీద ఎవరిని బతికున్నాడంటే ఇప్పటికీ, ఇక ముందు ఉంటాడో లేడు చెప్పలేం, కానీ అటువంటి దైవజనులో బిల్లీ గ్రహం గారు ఒకడు. సుమారుగా 6 కోట్ల మందికి ఆయన సువార్త అందించారు. గట్టిగా చప్పల కొడి దేవుడు ఆయన. అంతటి మహానుభావుడు 92 సంవత్సరాలు బతికి ఆయన కాలం చేశారు రీసెంట్గా. అయితే ఆ ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు ఒకసారి ఆయన దగ్గరికి ఆయన గొప్పతనం గురించి ఒక మాట చెప్పాలంటే, ఈ ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అమెరికా దేశం. ఈ ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన పదవి ఏదన్నా ఉంది అంటే అమెరికా అధ్యక్ష పదవి. ఒకసారి ఆ దేశంలో ఉన్న మేధావులు, రాజకీయవేత్తలు అందరూ అనుకొని ఈ దేశానికి ఒక శ్రేష్టమైన ప్రెసిడెంట్ ఎన్నుకుందాం అనుకొని, ఎవరైతే ఈ దేశానికి న్యాయం తీర్చగలరు అని అనుకొని అందరూ ముక్త కంఠంతో కలిసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగట, అయ్యా మిమ్మల్ని మేము ఒక వినతి మీకు అభ్యర్థన చేస్తాం. ఏంటంటే, మీరు మా దేశానికన్నా మన దేశానికి అధ్యక్షులుగా ఉండాలని మా అన్ని పార్టీలు ఏకీభవించి
మిమ్మల్ని కోరుతున్నాం, మీరుంటే ఇక ఎలక్షన్ పెట్టం, ఏకంగా మీరే ఏకగ్రీవంగా మీరు అధ్యక్షులు ఉండండి అంటే ఆయన తడువుకోకుండా ఒక మాట అన్నడా, అంత చిన్న పోస్ట్ నాకు వద్దు అన్నట. చాలా మందికి అర్థం కాలేదు. ఆయన దగ్గర పోయి అమెరికా అధ్యక్ష పదవి మీకు ఇస్తాం, ఇక పోటీ లేదు, మీరు లంచాలు పెట్టాల్సిన అవసరం లేదు, పేపర్లు అడ్వర్టైజ్మెంట్ చేసే అవసరం లేదు, ఏకగ్రీవంగా అమెరికా దేశానికి మీరు అధ్యక్షులు అంటే ఆయన తడువుకోకుండా వెంటనేట అంత చిన్న పోస్ట్ నాకు వద్దు అంట. ఎవరు తెలుసా? ఆయన దైవజనుడు. చప్పడకూడదు మాయపరచాలి అంటే ఆయన దృష్టిలో దైవజనుడు అంటే అమెరికా అధ్యక్షుడు కంటే అది మేము తగ్గేదే లేదు. దేవుడి స్తోత్రం కలుగుగాక. అమెరికా అధ్యక్షుడిని తృణప్రాయంగా నిరీకరించినటువంటి గొప్ప దైవజనుడు మా కులపోడు. మీరు అనుకోవచ్చు వీడుకోలం వాడుకోలం, మాది సేవకులం. హల్లెలూయా. వీళ్ళు హుషారు లేదు అసలు. మనదే కులం? సేవకులం. ఆడు మా కులపోడే. కాబట్టి ఆ పోస్ట్ ని తృణీకరించినటువంటి అంత గొప్ప సేవకుడు మన ఊళ్ళో పుట్టాడు, మన ఊళ్ళో పెరిగాడు, మన దేశం యొక్క ఖ్యాతి ప్రపంచానికి ప్రసన్న చేశాడు. ఇంత గొప్ప సేవకుడు భూమి మీద కనుగొందుమా అని ఒకరోజు ఆ ఊరులంతా కలిసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇద్దాం అని సన్మానించుకుందామని ఒక గొప్ప మీటింగ్ పెట్టి ఆయనకి ఆహ్వానం పలికారట. ఆహ్వానం పలికినట్టుగా ఆయన అప్పటికి పర్కిన్సన్ అనేటువంటి ఒక క్యాన్సర్, చర్మ సంబంధించిన క్యాన్సర్ వ్యాధితో విశ్రాంతి తీసుకుంటుండి అందరు అడిగిన దాన్ని బట్టి, అయ్యా నేను ఇంత ముందులాగా పెద్ద ప్రసంగం చేయలేను, వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోతాను, మీకు సమ్మతి అయితే ఓకే అంటే అయ్యా మీరు అలా వచ్చి మా చిన్న సత్కారం స్వీకరించి వెళ్ళండి అన్నాడట. అంటే ఆ డేట్ వచ్చింది, మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో అయ్యగారికి పెద్ద కుర్చేస్తే ఆ అయ్యగారు వస్తూ ఒక ఖరీదైన కోట్ వేసుకొని మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు, అబ్రహ్మయ్య గారు మేము ఒంటరి కొన్నాం, 451 మంది ఉన్నారట వాళ్ళు వెనక. 451 మంది బోడోళ్ళు ఉన్నారట. అంటే బోడిగుండోళ్ళు కాదు, బోడ కుటుంబం వాళ్ళు. అంత పెద్ద ఫ్యామిలీ అయ్యగారిది. ఆయన ఒక్కడి గాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ బిల్లీ గ్రహం గారు కూడా అందరితోని ఆ సభకు వచ్చిన తర్వాత ఆ సభలో మాట్లాడమని మైక్ ఇచ్చినప్పుడు ఆయన మైక్ తీసుకొని వణుకుతున్న చేత్తో ఒక విషయం చెప్పాడట. ఏమని చెప్పాడంటే, ఒకసారి ఒక ట్రైన్ లో ఒక చాలా పెద్ద వ్యక్తి ఆయన ఏదో మీటింగ్ కొరకు ప్రయాణమైపోతా ఉన్నాడు. ఆ ట్రైన్ లో వెళ్తుండగా టికెట్ కలెక్టర్ టీసీ గారు వచ్చి అందరినీ టికెట్ చెక్ చేస్తా ఉన్నారు. ఈ పెద్ద ఆయన చాలా ఫేమస్ వ్యక్తి, ఆయన కూడా ఆ ట్రైన్ లో ఉండి ఏదో పుస్తకం చదువుతూ వెళ్తున్నాడు. ఆయన దగ్గర రాగానే టికెట్ ప్లీజ్ సార్ అన్నాడట. వెంటనే పైకి చూసేసరికి ఆ టికెట్ కలెక్టర్ అడిగిన దానికి వెంటనే జేబులో చేయబెట్టాడట. ఆ పెద్ద ఆయన పెడితే ఈ జేబులో టికెట్ దొరకలేదు. ఆ తర్వాత ఈ జేబులో పెట్టాడు, ఏ జేబులో పెట్టాడు, అన్ని పర్సు ఎంత ఎతికినా గానీ టికెట్ ఆయనకి దొరకట్లేదు. ఎమ్మటే ఈ టీసీ గారికి అర్థమైంది ఈయన దగ్గర టికెట్ లేదు అని. వెంటనే ఈ టీసీ గారికి ఆయన తెలిసి అన్నట్ట, సార్ టెన్షన్ పడద్దు సార్, మీరు టికెట్ తీసుకుని ఉంటారు, మీరు దొంగల ట్రైన్ ఎక్కే బ్యాచ్ కాదు, మాకు తెలుసు, మీ గురించి మేము తెలుసు కనుక టెన్షన్ పడకండి సార్, వదిలేయండి అని చెప్పేసి అని వేరే ప్యాషన్ చూసుకుంటూ వెళ్ళిపోయి వేరే బాక్సులోకి ఎతికి మళ్ళీ అదే మార్గం వస్తా ఉంటే ఈ పెద్ద ఆయన సూట్ కేసు కింద పోసి బట్టలు మొత్తం బయట వేసి అన్ని ఎత్తుకుతుంటారు అన్ని జేబులలో. ఇదేనికోసం? మీకు బాగానే ఈ మనసు నా దగ్గర ఉంది. టికెట్ కోసం ఎదుగుతా ఉంటే టికెట్ దొరకట్లే. ఈ టీసీ గారు వచ్చేసి, సార్ ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు, మిమ్మల్ని టికెట్ నేను అడిగానా, అవసరం లేదు చెప్పే కదంటే అది కాదండి అంటట. ఏది కాదండి సార్, మీ మీటింగ్ పిలిచి ఆ టికెట్ డబ్బులు ఇవ్వాలా, నేను ఇంత సార్, మీరు ఎందుకు ఆ టికెట్ చూపిస్తే డబ్బులు వస్తాయంటే ఆ టికెట్ రేట్ ఎంత చెప్పండి ఇస్తంటే అది కాదు సార్ అంట. మరి ఏది కాదు సార్, ఎందుకు ట్రైన్ అంతా అంత అడావుడు పడతారు, మేము టికెట్ అడలేదు కదా, ఒకవేళ బయట ట్రైన్ తిరిగినాక రైల్వే స్టేషన్ పట్టుకుంటారనే, నేను మీరు దిగవలసిన చోటు చెప్పండి, నేను చేయబట్టుకొని రైల్వే స్టేషన్ దాటిస్తుందంట. అది కాదురా బాబు, మరి ఏంటి సార్ అంటే, నేను ఎక్కడ దిగాలో ఆ టికెట్లో ఉందిరా. నన్ను ఒకడు మీటింగ్ పిలిచి టికెట్ తీసి నాకు టికెట్ పంపించారు, నేను ఎక్కడ దిగాలో నాకు స్టేషన్ తెలియదు. ఇప్పుడు ఆ టికెట్లో ఏ పేరుంటే ఆ స్టేషన్ దిగాలి, ఆ టికెటే పోయింది, ఇప్పుడు నేను ఎక్కడ దింపుదామని అన్నసరికి టీసీ గారు కూడా తలకాయ పట్టుకున్నట. మీరు బాగానే నవ్వారు కలుపు అని.
ఈరోజు ఈ జ్ఞాపకాలతో కూటం వచ్చిన మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, ఆ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అటువంటి గొప్ప శాస్త్రవేత్త గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేశాడు, కానీ ఆయనకు ఒక విషయం తెలియదు. ఆయన ఎక్కడ దిగాలో సంగతి తెలియదు. ఒకవేళ అందరూ అద్భుతమైన జానయ్య గారు పాడిన పాట, ఏం పాడాడండి. అందరూ ఈరోజు మ్యూజిక్ కొట్టే వాళ్ళకి నేనే చెప్పిన, ఈరోజు సావు పాట తప్ప వేరే పాటలు వేయొద్దని పాడిన అందరూ కూడా చక్కటి పాటలు పాడారు మరణాన్ని గురించి. అయితే ఈ లోకంలో మరణం అంటే అందరికీ సచ్చే భయం, కానీ బైబిల్ మాత్రం మరణము మంచిదే అంటుంది. చప్పలు కొట్టి చెప్తేందుకు, మరణము మంచిదే అని బైబిల్ చెప్తుంది. ఆ టీవీలో అయ్యగారు చెప్తున్నారు, వాళ్ళు చెప్తారన్నమాట, సర్ఫెక్సలోడు మరక మంచిదే అన్నట్టుగా క్రైస్తవులు కూడా మరణము మంచిదే. ఎట్టారా మదిష్టపడ అంటే ఖచ్చితంగా చెప్తా, ఏ మరణం మంచిదో ఈరోజు మీకు చెప్తా. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారికి ఎక్కడ దిగాలో ఆయనకు అడ్రస్ తెలీదు. ఒకవేళ జీవితం అనే రైలు ప్రయాణంలో ఒకవేళ నువ్వు బొక్కిడి దనిస్తే, ఈ రోజు గిట్లా కలమ్మవారి లాగా మీరు కూడా చనిపోతే నెక్స్ట్ మీరు దిగే స్టేజ్ ఏదో మీకు తెలుసా? చాలా మంది అనుకుంటారు చచ్చిపోతే అంతా అయిపోయింది, నాకు సావొత్తు బాగుండు అనుకుంటారు. ఓరి నాయన, అసలు సంగతి సాగు వచ్చినాక మొదలైతున్న సంగతి మీకు తెలియదు. సంగతి బతుకున్నప్పుడు అసలు సమస్యే కాదు. చాలా మంది అనుకుంటారు సత్యపది బాధపోయింది అని, చాలా మంది రైలు కింద పడతారు, మందు తాగుతారు, చాలా మంది కరెంటు పట్టుకుంటారు, ఎన్నో రకాలు. అసలు కథ అక్కడ మొదలైంది, ఎక్కడ సత్యనక మొదలైతే అని బైబిల్ చెప్తుంది. మీకు ఓపిక ఉంటే నైట్ డిన్నర్ తిందాం మేము రెడీ అయ్యారంటే చెప్తాం మీకు ఆ సంగతి. ఇప్పుడు బడి ఈ ఆకలి అరుపులు, ఈ బట్టల గోల, ఈ పిల్లమోడు గోల, ఈ పిల్లల పెళ్లిళ్ళు, ఈ ఇల్లు కట్టుకోటాలు, ఈ అప్పు తెచ్చాలు, ఈ వ్యవసాయం, ఇదే జుట్టు పిక్కున్నారు. అసలు సంగతి ఇది కాదు బంగారు తల్లి, ముందుంది ముసలి పండగ. అది తెలుసుకోవట్లేదు ఎవరు. అందుకనే గీత అంటదన్నమాట, పుట్టినవాడు గిట్టక మానదు. అంతటితో అయిపోయింది దాని పని. కానీ మా బైబుల్ అక్కడ మొదలైంది. దేవుడికి స్తోత్రం కలుగుగా. కొట్ట సపడ గడి మీరు. మా బైబుల్ గీత ఒక గీత పెట్టింది, ఎక్కడాక పుట్టినవాడు గిట్టగా మాడిన అంటే సస్తాడు, కథం అయిపోయింది, వదిలేశాడు. కానీ మా బైబిల్ అక్కడ పట్టుకూడదు. నేను సచ్చినాక కూడా మనకుంది. అదేందో ఈరోజు చెప్తా. ఐన్స్టీన్ గారికి దిగవలసిన ప్లేసు ఆయనకు తెలీదు అని చెప్తూ ఈ యొక్క బిల్లీ గ్రహం అన్నారు, రాయ్ ఐన్స్టీన్ అనే సైంటిస్ట్కి ఎక్కడ తెలియదు, కానీ నాకు 92 సంవత్సరాలు. ఎప్పుడు ఈ ఖరీదైన కోట్లు మా మనవాళ్ళు కొనిచ్చారు కదా, నాకు ఈ రోజు వేసుకున్నా. వాళ్ళకి చెప్పాను, ఈ కోటు మరొకసారి వేసుకోవాలి నాకు అని చెప్పా. ఎప్పుడు తెలుసా? నేను చనిపోయినప్పుడు ఈ కోట్ వేయండి అని చెప్పా. ఈ కోటు మరొకసారి వేసుకుంటా. అయితే వాళ్ళంతా ఏడ్చారు ఆ మాటను విని. నేను చెప్పాను, అరే నేను చనిపోతా అనగానే మీకు ఏడిపోతుంది కదా, మీకు ఒక విషయం చెప్పిన, చనిపోతే నా అడ్రస్ మారిద్ది. కానీ ఏం మారిద్ది? అడ్రస్. నేను చనిపోతే నా అడ్రస్ మారిద్ది, నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు అన్నాడు. చప్పడ కొట్టి దేవుని గట్టి మైపరచాలి. నేను చనిపోతే భూమి మీద నా అడ్రస్ మారిద్ది. ఇండియాలో ఆధార్ కార్డులో అడ్రస్ ఉన్నట్టుగా అమెరికా దేశంలో సోషల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట. దాంట్లో పూర్తి వివరాలు ఉంటాయన్నమాట. ఆయన చెప్పాడు, నా సోషల్ సెక్యూరిటీ కార్డు ఇక్కడ పనిచేయదు, కానీ నేను ఎక్కడ పోతున్నా నా అడ్రస్ నాకు తెలుసు అన్నట్ట. ఈ రోజు క్వశ్చన్ వేస్తాను మేము మధ్యాహ్నం. నాకు తెలిసి చాలా మంది అన్నం తింటప్పుడు పొద్దాక నేనే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎందుకు తెలుసా? మీ అడ్రస్ మీకు తెలుసా? ఒకవేళ మీరు చచ్చిపోతే అదేంద్రా అంటారేమో, ఏం సాగు పనుకుంటావా? మరణము రుచి చూడక అందరు అంటారు, కానీ దానికోసరికి ఒకటి చచ్చిపోయి పట్టాడు. మీరు నీ పొయ్యే కాలం రానంటే ఏందో తెలుతామంటారు. ఒకడు ముందు ఒకటి వెనక, అంతే. అందరూ వెళ్ళాల్సిందే. నరులారా తిరిగి రమ్మంటే ఎవడైనా వెళ్ళాల్సిందే. కనుక ఇప్పుడు ఒకవేళ ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ముందు కావచ్చు, వెనక కావచ్చు, ఒకవేళ గిట్ట నువ్వు చనిపోతే నువ్వు వెళ్ళే స్థలము నీకు తెలుసా? ఆ సంగతి నీకు తెలుసా? మీరు అనుకోవచ్చు, కేసీఆర్ గారు ప్రతి ఊర్లో వైకుంఠ ధామం కట్టించారు సార్, నేను వైకుంఠ ధామంకి వెళ్తానంటే, కాదు వైకుంఠ ధామం సంగతి నేను చెప్తా.
అసలు నేను వైకుంఠ ధామం ఏంటో, అక్కడ ఏముందో భయమో మీకు కొన్ని మాటలు చెప్తా. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, అసలు దాంట్లో తీసుకెళ్ళి ఇంకా మీరు టైం ఇస్తే చెప్తా, లేకపోతే ఆఫ్ చేస్తా. అయ్యా ఒక్కరు మాట్లాడలే. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది నేను ఎక్కడ పోతానో. మీరు అనుకుంటున్నారు వైకుంఠ ధామం పోతాం అనుకున్నారు. కాదు కాదు, బైబిల్ చెప్తుంది మన్నైనది మరలా మన్నుకు చేరు. అదే మన ఊళ్ళో ఉన్న కేసీఆర్ గారు ఇచ్చిన వైకుంఠం అని పోతుంది. ఆత్మ అనేది ఒకటి ఉంది. యోబు భక్తుంటాడు, నరుని హృదయంలో దేవుడు ఒక ఆత్మని పెట్టి ఉన్నాడు. మన్నైనది మరలా మన్నుకు చేరుది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు చెప్తే గట్టిగా చప్పడ కొట్టి ఇంకొద్ది ముందుకు వెళ్తారు. మొక్కలకి ప్రాణం ఉంది, కుక్కలకి ప్రాణం ఉంది, శరీరం ఉంది. మానవుడికి మరొకటి ఎక్స్ట్రా పెట్టాడు, అదేం తెలుసా? ఆత్మ. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. చప్పడ కొట్టవా గట్టిగా ఒకసారి. నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఏమైందంటే ఈ శరీరము మట్టితో చేసింది, మట్టిలో పెట్టాం కలముగానే ఇక్కడి నుంచి కనబడుతుంది సమాధి. కానీ ఆమెలో ఉంచినటువంటి ఆత్మ అది ఎవరు దయచేశాడో ఆయన దగ్గరికి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆ వెళ్ళే ఆత్మ, ఆ వెళ్ళిన దేవుడి దగ్గర పెట్టిన ఆత్మలు అన్ని కూడా ఒక దగ్గరికి వెళ్ళవు. అవి వెళ్ళే వేరు వేరు మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు 5 స్థలాలు ఉన్నాయి. మీరు అనుమతిస్తే 5 స్థలాలు చెప్తా. దీన్ని బట్టి మీకు అడ్రస్ తెలిసిపోయింది. నువ్వు చస్తే నీ ఆత్మ ఎక్కడ పోయిద్దో అడ్రస్ చెప్తా మీకు. ఇంకోటి ఉంది, ఆదాలో అడ్రస్ మార్చుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ కలము గారు ఒక అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా మీ అడ్రస్ అంటగా మీ ఆత్మ వెళ్ళే స్థలాన్ని మార్చుకునే అవకాశము దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ నీ ఆత్మ వెళ్ళే అడ్రస్ గిట్ట అనుకున్నావంటే ఈ రోజు ఇక్కడే కౌంటర్లో మేము అడ్రస్ మార్చేస్తాం. ఆ అధికారం దైవ సేవకులు అందరికీ దేవుడు ఇచ్చేశాడు. ఒకవేళ నీ వెళ్ళే నీ ఆత్మ అడ్రస్ మంచిదైతే దేవుడి స్తోత్రం. బిల్లి గారు అదే చెప్పాడనమాట, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు. నీకు ఈ రోజు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? తెలీదు. తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు. రోగం వస్తే హాస్పిటల్ కురుగుతావు, బట్టలు కావాలి బట్ట షాప్ కురుగుతావు. ఇది బతికినంత కొరకు ఆలోచిస్తున్నావు. కానీ సచ్చినక నీ ఆత్మ అనగా ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు వద్దకు లేదు కదా. దేవుడు వద్దకు వెళ్ళిన ఆత్మలన్నీ ఎక్కడ ఉండబడతాయి. ఒకవేళ నీ ఆత్మ ఎక్కడ ఉంచబడుతుందో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. అంత అయిపోయింది, సత్య అయిపోయింది అనుకున్నా. కానీ సత్యన కానించం మొదలైంది అసలు సంగతి. దాని గురించి ఎవడు ఆలోచించట్లేదు, దాని గురించి ఎవడు చెప్పట్లేదు. కానీ ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు అవకాశం ఇస్తే ఒక 5 విషయాలు చెప్తా. సచ్చిన వారి ఆత్మలు ఎక్కడ ఉంటాయి? మీరు అనుకోవచ్చు మా ఊరు బయట మామిడి చెట్టు మీద ఉంటాయని. చాలా మందికి ఏంటంటే ఊరు చెరువున శ్మశాన వాటిలో మరి తొట్టులోనో రాగి చెట్టు త్వరలో ఉంటాయంటారు. త్వరలో ఉండవు, బుర్రలో ఉండవు. సత్యం మీ ఆత్మకు త్వరలో ఉండవు, బుర్రలో ఉండవు, ఏడ ఉండవు. ఆ వెళ్ళే స్థలాలు అన్ని కలిపి దానికి ఒక ప్రత్యేకమైన లోకం ఉంది. అంటే చచ్చిపోయిన వాళ్ళన్ని అందరి ఆత్మలు చేసిపోయి ఉంచే స్థలము ఒక లోకం ఉంది. ఆ లోకం పేరే మృత్యులోకము. ఏ లోకం అది? మృత్యులోకం లేదా మృత్యులోకం. అయ్యగారు బాగా చెప్తున్నావు కానీ మాటలు, ఈ బైబిల్ నీ మాటలంటే నీకు ఓపిక ఉంటే ఇంటే అన్నిటికీ ఆధారం చూపిస్తా. బైబిల్లో అన్నిటికీ ఆధారం చూపిస్తా. మృతుల లోకం అనేది ఒకటి ఉంది. అంటే మృతులు అంటే సచ్చినోళ్ళు. సచ్చిన వాళ్ళందరిని ఉంచేటువంటి ఒక స్థలం ఉంది. అంటే శరీరం ఇక్కడ భూమిలో పెట్టబడదు, కానీ దాని నుంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఉంచేటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలం పేరే మృత్యులోకం. తీయండి ఒకసారి ఆది కాండము 38-37. ఆ మృతుల లోకం గురించి ఉందో లేదో వాక్యం లోపలికి వెళ్ళి ఆ వెలుగులో చూద్దాం. ఆది కాండము 38-37 ఆ మృతుల లోకం నుంచి రాయబడి ఉంది. దయచేసి గబగబ తీస్తే నేను గబగబ చెప్పేస్తాను. కలమ్మ గారికి 2 వందనాలు. చక్కటి అవకాశం ఇచ్చాడు. అడ్రస్ మార్చుకునే అవకాశం వచ్చింది ఈ రకంగా. 37 లేదు కదా? ఆది కాండ 35-37. 37-38. 37 ఆది కాండం అదే 38 లేదు. 37-38 ఉందా? ఎన్నో వచ్చినది? 37 చదవండి. పెద్ద చదవాలి గారు.
ఆ ఆ ఆ అతడు ఓదార్పు నొందనొల్లక నేను అంగలార్చుచు. ఏ లోకము? మృతుల లోకము. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. అక్కడ ఈ యాకోబు గారు చచ్చిపోయినటువంటి తన కొడుకుని గురించి, చచ్చిపోలేవాడు, చచ్చిపోయిందని చెప్పటం బట్టి అతను అంటాడు, ఆ యాకోబు గారు చెప్పిన దాన్ని బట్టి మనకి సజీవ లోకంలో మనం ఉన్నాం, చచ్చిపోయిన కోసం కూడా ఒక లోకం ఉంది. ఏదా లోకం అంటే మృతుల లోకం. అయితే మీరు అనొచ్చు, మృతుల లోకంలో ఏముంటది అంటే, ఆ మృతుల లోకంలో ఉన్న అన్ని కూడా మృతులే, అంటే చచ్చిన వాళ్ళు. ఎక్కడ ఉంటారు? మరి మన ఊళ్ళో పెట్టిన శవాలయం అంటే ఈ మట్టితో ఉన్నటువంటి ఈ మట్టి శరీరము ఇక్కడ పాతి పెట్టబడదు, కానీ దీని నుంచి వెడలిపోయినటువంటి ఆ యెహోవా దీపము అనగా నరుడు యొక్క ఆత్మ వెడలిపోయి ఎక్కడ ఉండబోతుందంటే మృతుల లోకంలో ఉండబోతుంది. ఆ మృతుల లోకంలో ముఖ్యంగా 5 స్థలాలు ఉన్నాయి. ఎన్ని స్థలాలు? 5 స్థలాలు. అంటే మృతులని అనగా మన ఆత్మల్ని ఉంచబడే స్థలము 5 ఉంది. ఆ 5లో ఈ రోజు అన్ని చెప్పడం కుదరదు, కానీ ఒక 2 ఇంపార్టెంట్ స్థలాలు మాత్రం చెప్తా. ఎందుకంటే లేట్ అయిపోయింది. ఇది ఒక 3 గంటలు చెప్పే ప్రసంగం, కానీ మీరు అంత సమయం ఇవ్వడం నాకు తెలుసు. మీకు ఆల్రెడీ కొంతమందికి చెమట పడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే నా ఆత్మ ఎక్కడ పోయిద్దో అని. ఈరోజు ఖచ్చితంగా నీ ఆత్మ ఎక్కడ పోయిద్దో నీకు అడ్రస్ తెలియాలి. అడ్రస్ తెలుసుకోకుంటే మడ్రస్ వెళ్ళిపోతావు, ఆడ వెళ్ళిపోయినాక తిరిగి రాలేవు. కాబట్టి సస్తావు, సావం అయిపోయింది అనుకుంటావు, కానీ అసలు కథ అక్కడే మొదలైంది. బైబిల్ చెప్తుంది, చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఉంచబడే స్థలము మృతుల లోకం. ఆ మృతుల లోకంలో ముఖ్యంగా 5 స్థలాలు. అయ్యగారు నీకెవడు చెప్పిండు? మీరు మస్తు ముదులు అడుగుతారు, అరే నీకెవడు చెప్పిండ్రా? నువ్వు పోయించిన వాడిని నేను పోలేదు, కానీ పోయినోడు చెప్పిన మాటలు బైబిల్ రాసిపడి, పోయినోడు చెప్పాడు, వాళ్ళు మాట్లాడిన దాన్ని నేను చెప్తున్నా. కాబట్టి దయచేసి లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి చదివితే 2 వ్యక్తులు సచ్చినోళ్ళు మాట్లాడుకున్న మాటలు ఉన్నాయి. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నాకు తెలియదు. నా మాట కాదు, చచ్చిపోయిన వాళ్ళు ఉండే స్థలాలు అక్కడ కొన్ని అడ్రస్లు ఉన్నాయి. ఆ అడ్రస్ చూపిస్తా. చాలా 5 విషయాలు ఉన్నాయి, కానీ 5 కాదు, 2 విషయాలు బాగా ముఖ్యమైనది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పోయేది 2 స్థలాలకు వెళ్తారు. ఆ 2 స్థలాలు తెలుసుకుంటే నువ్వు ఫస్ట్ దాంట్లోకి వెళ్తావా, 2 దాంట్లోకి తెలిసిపోతే ఈరోజు ఫస్ట్ వద్దు అంటే సెకండ్కి మీ మారుతాం, సెకండ్ పోదానుకుంటే మీ ఇష్టం, అది మీకు వదిలిపెడతాం. మంచిది అయ్యా. 16వ అధ్యాయం. అయ్యా ఒకడుండెను, ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చాలయ్యా. ఇక్కడ ఒక 2 మనుషుల మధ్య సంభాషణ జరుగుతుంది. ఇది నా నోట్బుక్ కాదు, ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అపోస్తలుడైనటువంటి లూకా గారు, ఆయన వైద్యుడు, మంచి డాక్టర్ గారు రాసిన మాటలు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానం నుంచి ఒక సందర్భాన్ని తీసుకున్నాను. ధనవంతుడు ఒకడు ఉన్నాడు, తింటూ తాగుము తిగుము సుఖించుము అని చెప్పేటువంటి ఒకడు ఉన్నాడు. అతనికి డబ్బుకి బంగారానికి ఏ మాత్రం కొదువు లేదు. అతను ఎప్పుడు లెలిన బట్ట ధరించుకొని ధనవంతుడు తొలతూగుతుండేవాడు. తిన్న తిండి ఎక్కువైపోయి కింద పడేసిన స్థితిలో ఉన్నవాడు. అయితే ఆ ఇంటి ముందు మరొకడు ఉన్నాడు. వాడి పేరు చెప్పాడు, కానీ ధనవంతుడి పేరు చెప్పడానికి దేవుడికి ఇష్టపడలేదు. దరిద్రుడి పేరు చెప్పాడు, కానీ
గ్రంథంలో స్థానం లేదు. ఎందుకంటే వాడు పాపాత్ముడు. లాజరు ఏం చేశారంటే వాడికి రోగం ఉంది, కురుపులు ఉన్నాయి, కానీ వాడికి దేవుని యొక్క రక్షణ ఉంది. అందుకని దేవుడు రక్షింపబడ్డ వారి పేరు జీవ గ్రంథమందు ఎవడి పేరైతే రాయబడలేదు అని ఉంది. అంటే ఈ జీవ గ్రంథంలో కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు రాయబడలేదు. ఈ లాజరు అటువంటి దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే ఆ ధనవంతుడి ఇంట్లో ఇరిగి పడిపోయిన రొట్టె ముక్కలు తిందామని ఆ ఇంటి ముందు కూర్చుంటే కుక్కలకి వీడికి పోటీ జరిగేది. అప్పుడు ఆ కుక్కలు వీడిని చెలగొట్టి ఆ రొట్టె ముక్కలు తింటా ఉంటే వీడికి కురుపులై ఒంటి నిండా కురుపులు ఉంటే సీము గారుతా ఉంటే రసి గారుతా ఉంటే కుక్కలు వాడు ముక్కలు, ఈ కుక్కలేమో వీడి ఒళ్ళు నాపుతుండే. అంత దరిద్రమైన స్థితి ఉన్నారు. అయితే ఒక రోజు సావు వచ్చింది, ఇద్దరికి సావు వచ్చింది. సావు రాకుంటుందా? ధనవంతుడు చేస్తాడు, దరిద్రుడు చేస్తాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో లాజరు చచ్చిపోయాడు, దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. చప్పలు కూడా దేవుని మహిమపడదాం. దేవదూతలు కొనుక్కోబడ్డా అంటే దరిద్రుడు రోడ్డు మీద దీన సావు తెచ్చాడు, కుక్క సావు తెచ్చాడు. నాకు తెలిసి వాడిని ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఉంటారు. వాడు సక్రమంగా వాడికి సమాధి చేసి ఉండరు. ఎందుకంటే వాడు దరిద్రుడు, వాడికి వెనక ముందు ఎవరు లేరు, వాడిని సమాధి చేసేవాడు ఎవరు లేడు. కానీ వాడిని ఎవరు తీసుకెళ్లే దశ వచ్చి సాక్షాత్తు పరలోకం నుంచి దూతలు వచ్చి దూతల చేత కొనుక్కోబడను అంది. అదే వచనంలో కింద ఉంది, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. వీడు బహుశా నాకు తెలిసి రక్తం ఎర్ర చందనం చెక్కలతో వాడిని కాల్చేసి ఉంటారు, కానీ వాడి కోసం మాత్రం దూతలు మాత్రం రాలేదు. ధనవంతులు అయినప్పుడు కూడా వాడి కోసం దూతలు రాలేదని దరిద్రులైన వారి కొరకు ఎవరు వచ్చారంటే దూతలు వచ్చాయి. ఇద్దరు కూడా చనిపోయారు, పాతి పెట్టబడ్డారు. కానీ వాళ్ళలో ఉన్న ఆత్మలు, ధనవంతుల ఆత్మ పైకి పోయింది, దరిద్రుల ఆత్మ కూడా పైకి పోయింది. అయితే ఈ ఇద్దరి ఆత్మలు చెరొక ప్లేస్కి వెళ్ళిపోయాయి, ఒకే ప్లేస్కి వెళ్ళలే. భూలోకం ఉన్నప్పుడు వాడి ఇంట్లో ఉన్నాడు, వీడి ఇంటి ముందు ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరు చచ్చిపోయినాక అది ఆత్మలు మాత్రము రెండు వేరు వేరు స్థలాలకు పోయినాయి. ఎక్కడ పోయాడు అంటే లాజరు ఆత్మ ఎక్కడ పోయిందంటే అబ్రహాము రొమ్మును ఆనుకుంది. అబ్రహాము ఎవరంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహామును బట్టే ఈ లోకము, ఈ సృష్టి ఆస్వాదించబడింది. ప్రభు చెప్పాడు, అబ్రహామా నువ్వు ఎవరిని ఆస్వాదిస్తే నేను వాడిని ఆస్వాదిస్తా, నువ్వు ఎవరిని శపిస్తే నేను వాడిని శపిస్తా, నీ వల్ల సమస్త జనములు ఆస్వాదించబడినాడు. ఈ లోకం ఉన్నటువంటి ధనము అంతా కూడా ఆ అబ్రహాముతో ఆస్వాదించబడింది. ఈ దరిద్రులు కొనుక్కోబడి ఎక్కడుందంటే ఆ అబ్రహాము రొమ్మున అనుకున్నది ఎవరు? పొందేవాడు ఆనుకుంటాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అయితే ధనవంతుడు చచ్చిపోయి వాడి ఆత్మ కూడా వెళ్ళిన స్థలం పేరు అది పాతాళము. ఈ రోజున చాలా మంది వెళ్ళబోయే స్థలం పేరు పాతాళము. పాపాత్ములకు ఆత్మలు ఉంచే స్థలం పేరు పాతాళము. మరి లాజరు పాపాత్ముడు కాదు, అతను రోగంతో చచ్చిపోయిన పర్వాలేదు. కళాతమ్మి గారు చాలా భయంకరమైనటువంటి అనారోగ్య సమస్య చచ్చిపోయింది. ఎస్, మీలో కొంతమంది తెలిసిన అనుకోవచ్చు, ఆమె పాస్టర్ అయితే, ఆయన పాస్టర్ అయితే, వాళ్ళు దేవుడు నమ్ముకుంటే ఆమె ఎందుకు అట్లా హింసపడ్డది, ఎందుకు అంతగానో దుర్బలమైన సాగు వచ్చింది అనుకుంటారు. ఇక్కడ లాజరు చూస్తే కురుపుతో చచ్చాడు. అయితే బైబుల్లో గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళంతా కూడా రోగంతో చచ్చారు, కానీ వారు చనిపోయి పాతి పెట్టబడారు. కానీ వారి నుంచి వెళ్ళిపోయిన ఆత్మ మాత్రము వాళ్ళు బాధపడినటువంటి నెమ్మది గల స్థలం అటువంటి అబ్రహాము రొమ్ముకి వెళ్ళింది. గట్టిగా చప్పలు కూడా దేవుని పరచాలి. ఖచ్చితంగా కళావతమ్మ గారు ఇప్పుడు పరలోకం పోలేదు. ఏంది పాస్టర్లంతా నా వైపు ఎంత చూస్తారు? మీరు కూడా అదే నా పాపిస్టుడు అంత మాట అన్నావు. కళావతమ్మ గారి ఆత్మ ఇప్పుడు పరలోకం పోలేదంటారు, ఎంత ధైర్యం నీకు అనొచ్చు. ఎస్, నిరూపిస్తా. ఇప్పుడు పోదు, కానీ తర్వాత పోయింది. దానికి పెద్ద రహస్యం ఉంది, మరం ఉంది, తర్వాత చెప్తాను. అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడ పోయినంటే పాతాళంలోకి వెళ్ళింది ఆయన ఆత్మ. నెంబర్ 1 మృతుల లోకంలో మస్ట్ ప్లేస్ ఇంది రూమ్ నెంబర్ 1 పాతాళం. పాతాళంలో ఎవరు ఆత్మలు పోతాయంటే పాపాత్మలతో ఉన్న ఆత్మలు పోతాయి. పాపం చేసి, పాపం జురుకొని, పాపం నంచుకొని, పాపంలో ఎగిరి, పాపంతోనే బతికి చివరికి సచ్చిననుకోండి. అందరు ఇలాంటి మీటింగ్ పెడితే ఆయన మహానుభావుడు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన పెద్ద ఆయన చచ్చాడు, తాగి వ్యభిచారం చేసి 3 పిల్లలు. వాడి కోసం మీటింగ్ పెడితే అందరు వెళ్ళి ఆహా ఏం మహానుభావుడు,
ఎందుకు సచ్చినాక అందరి గురించి చెడ్డగొడిన గురించి మంచి మాట్లాడతాం, కానీ అనేది